నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ పట్టణంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ కూటమి నేతలు. పండ్ల వ్యాపారి షేక్ రబ్బానీ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల విస్తృత స్థాయి సమావేశం. కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం గ్రాడ్యుయేట్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్, బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేలాగా ప్రతి గ్రామం నుండి ఓటర్లతో మాట్లాడి పోలింగ్ చేయించాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో వేమూరు నియోజకవర్గం కీలకం కావాలని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజ్య గెలుపులో తోడ్పాటును అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గానికి చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 9 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు 9 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె తిప్పి ప్రజా జీవితానికి పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చి పక్కన పెట్టినటువంటి మన పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీని అభ్యర్థుల్ని ఎప్పుడూ లేని విధమైన మెజారిటీ ఇచ్చి ఆదరించినటువంటి పరిస్థితి చూశాం. మరి అప్పటి వరకు వ్యవస్థలన్నీ ప్రతిపెట్టుకొని రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ సరిచేసుకొని మోసమైనటువంటి పరిపాలనలు గాడిలో పెట్టి వెనక్కిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాలు ఎక్కించి ఇచ్చిన హామీలు సంక్షేమానికి సంబంధించి అన్ని కూడా కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు, 8 నెలలకి వచ్చినటువంటి ఎన్నికలు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. మనకి పూర్తి అనుకూల వాతావరణం, అనుకూల పవనాలు వెళ్తా ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. గెలుపు అనేది నెల్లూరు మీద నడక, కానీ ఎవరు కూడా అప్రమత్తంగా ఉండకూడదు. గెలుపు ఏకపక్షంగా ఉండాలి. ఆ గెలుపులో మీరందరూ పాత్రదారులు అవ్వాలి. మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. నేనందరూ ఈ గెలుపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో నాది ప్రధాన భూమిక ఉంది అని మనందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఎలక్షన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. మన నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతోదిక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనం ఇంకా ప్రత్యేకంగా మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ కష్టపడి మనం ఓన్గా మన సొంతం మన అనే దాంట్లో పనిచేయాల్సిన బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మన మీద ఎక్కువగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో అందరూ కలిసి ముందుకు నడవాలని మీ అందరినీ ఉత్తేజపరచడానికి ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన తర్వాత రాష్ట్రం అగాధంలో ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ దేశంలో మళ్ళీ గతంలో ఎటువంటి వైభవాన్ని మనం అభివృద్ధించామో ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి పనితీరు మనందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం తెలుసుకోవాలి.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన జీపీఎఫ్ 600 కోట్లు చెల్లించారు. అదేవిధంగా అకౌంట్ అంతా కూడా 200 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇంకా అనేకం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తారు. అంతేకాకుండా రైతులకి అకౌంట్ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అకౌంట్ కానివ్వండి, వాటన్నిటినీ కూడా చెల్లించుకుంటూ ప్రజలకు ఒక భరోసా కలిగించే పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అందిస్తారని చెప్పేసి మీరందరూ చాలా మంది ఉన్నారు, ఉపాధ్యాయులు మీరందరూ బాగా చదివిస్తున్నారు పిల్లల్ని. ప్రభుత్వం సహకారంతో కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలతో కానీ మాలాగా కష్టపడకూడదు మా పిల్లలు అని కష్టపడి తినక ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ చేస్తా ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రేపు 27వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో మన ఓటుని చేసి రాజేంద్ర ప్రసాద్ చేసి మంచి మెజార్టీతో ప్రారంభించి ఎక్కువ ఓట్లు పడాలని కోరుకుంటా ఉన్నాం. ఇది మామూలుగా రెగ్యులర్ ఎలక్షన్ కాబట్టి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటే నాకు సోదరులు చెప్పారు బీజేపీ నాయకులు. ఇది మనం రెగ్యులర్ ఎలక్షన్ కాకుండా ప్రయారిటీ ఓటు అన్నమాట. 1వ ప్రయారిటీ, 2వ ప్రయారిటీ, 3వ ప్రయారిటీ. కేవలం మనం ఒక ప్రయారిటీ మాత్రమే వేయాలి ఓటు. అది దాకా ఆనందబాబు గారి సెల్ పెట్టారు. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏ విధంగా ఓటు వేయాలనేది ఒక వీడియో చేసి మీకు పంపించారు. అది మీకు ఫోన్లో పెట్టారు. 4 గ్రూప్స్ లో పెడితే కనుక అందరూ వస్తారు. కంపల్సరిగా ఒక ఓటు నిలువు గీత మాత్రమే గీయాలి. అది కూడా మనం చెప్పాలి. ఈ టైంలో గీయాలి. నిలువుగా గీత ఇట్లా నిలువుగా గీత గీయండి. అది ఒక రోమరేఖ కానీ, ఒకటి 0 కానీ, రాయటం కానీ, ఒకటి అని ఏది చేయదు. ఓన్లీ 1. 2వ ఓటు వాడదు. వాళ్ళు ఏదైతే మడత పెట్టిస్తారో అదే బ్యాలెట్ ని రెగ్యులర్ గా మనం ఈ మిషన్ తో అవుతున్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి బ్యాలెట్ ఏదైతే మడత పెట్టిస్తారో. తెనాలిలో గత ఆదివారం జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసులో నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు. సీఐ రమేష్ బాబు కేసు వివరాలను వివరించారు. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో ఆమె మేనమామ రబ్బానీ అడ్డుపడుతున్నాడన్న కక్షతోనే హత్యకు పాల్పడిన గౌస్ పాషా షేక్ రబ్బానీని హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబరు 42/25 దీంట్లో ఇది మర్డర్ కేసు. గౌస్ బాషా అనే అతని భార్య సనా అనే ఆమెతోటి గత 13 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్గా ఇతను వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. నేటివ్ ఆఫ్ పినపాడు. ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇతను రెగ్యులర్గా వర్క్ చేయకపోవడం, చెడు వ్యసనాలకు అలవాటు కావడం, ఆ అమ్మాయిని మందలించడం, కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటాడు. 2 పాపలు, 1 బాబు ఇతనికి. వీళ్ళు కూడా తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వలన అతను ఒక 3 నెలల క్రితము మా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మేము కూడా మందలించి కరెక్ట్ కాదురా, మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వార్న్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరలా కూడా అమ్మాయిని మళ్ళీ మందలించడం, కొట్టడం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా షేక్ రబ్బానీ అనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ. ఈ మేనమామ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ నెగోషియేషన్ చేయడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ రావడం, కలిపి పంపించడానికి ట్రై చేయడం చేస్తాడు. సెకండ్ టైము మళ్ళీ ఒక 3 డేస్ బ్యాక్ గౌస్ బాషా అనే అతను గౌస్ బాషాకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు. ఇతను బాధ అతను చెప్పుకుంటాడు, నా భార్య ఇట్లా రావడం లేదని చెప్పుకోవడం. అలానే వీళ్ళిద్దరు కలిసి రబ్బానీ దగ్గర పోవడం. రబ్బానీ చిన్నరావుడు తోటలో ఉంటాడు, అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదురా, నువ్వు ఎట్టి పరిస్థితి నాకు చెప్పొద్దు అని చెప్పడం, మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించడం. అక్కడ చిన్న ఇద్దరి మధ్యలో వివాదం జరుగుతుంది. భాను టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి అతని షాపు, పండ్ల షాప్ ఉంటుంది.
ఆ షాపు దగ్గరికి వచ్చి అతను షాపు ఓపెన్ చేసుకొని ఉంటాడు. ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి మా భార్యని నా దగ్గర కాపం రాకుండా చేయడానికి గల కారణము అతను మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకొని కూరగాయలు కరిగే చాకు తీసుకొని నేరుగా ఇక్కడ రావడం అతన్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి 3 స్టాబింగ్ ఇంజురీస్ చేయడం జరుగుతుంది. అవి బాగా లోతుగా పోవడం వలన ఆన్ ది స్పాట్లోనే గద్దాపులో చనిపోతాడు. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3 days నుంచి గాలిస్తూ ఉంటే లాస్ట్కి అతను పినపాడులో ఉన్నటువంటి అతని సొంత ఇంట్లో ఈరోజు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా ఎస్ఐ గారి టీము అంతా వెళ్ళి అతను పట్టుకోమని ఈరోజు తీసుకురావడం జరిగింది. తమ విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి అత్యాధునిక పద్ధతుల్లో విద్యాబోధన చేయనున్నట్లు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ రిఫ్లెక్షన్ పేరుతో అకాడమీ ఎక్స్పో వినూత్నమైన కార్యక్రమం 2వ రోజు బుధవారం జరిగింది. 4వ తరగతి బాలబాలికల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మురళీకాంత్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నేటి విద్యార్థుల్లో చదివే అలవాటు కొరవడుతుంది. అందువల్ల విద్యార్థుల్లో రీడింగ్ హ్యాబిట్ పెంచేందుకు ఇంటర్ యాక్టివ్ రీడింగ్ అసిస్టెంట్ను పిల్లల చార్ట్ ద్వారా నేర్చుకునే పద్ధతి కాకుండా అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా నేర్చుకునేందుకు అగ్మెంటెడ్ రియాలిటీ ఇన్స్ట్రక్టర్ను, భారమవుతున్న హోంవర్క్ను సులభతరం చేసేందుకు పర్సనలైజ్ ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ను ఇత్యాది అత్యాధునికమైన అనేక విద్యా బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుండి నెహ్రూ నికేతన్లో ప్రవేశపెడుతున్నట్లు మురళీకాంత్ తెలిపారు. ఒక అవుట్ సైడర్ ఒక సార్ వచ్చి అడుగుతుంటే క్వశ్చన్స్ అడుగుతుంటే టకటక ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. యాజ్ అ ఎల్డర్స్ పేరెంట్స్ మీరే ఆలోచిస్తున్నారు చెప్పడానికి. మీకు తెలియక కాదు, ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. బట్ ఎక్కడో ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది. బట్ దట్ హెసిటేషన్ ఈజ్ నాట్ దేర్ విత్ దిస్ పర్టికులర్ కిడ్స్. దట్ ఈస్ బికాస్ దే ఆర్ యూజ్ టు ఇట్ ఇన్ ద క్లాస్ రూమ్. వాళ్ళ క్లాస్ రూమ్లో ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి కమ్యూనికేషన్ అనేది మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఇంత ఫాస్ట్గా ఉన్న స్టూడెంట్స్కి ఇంకా రెగ్యులర్గా పలకబల్పం పట్టుకొని లేదా మెటీరియల్ ఇచ్చేసి 4 క్వశ్చన్స్ డైరీ ఇచ్చి అవి బై హార్ట్ చేసి ఒక స్లిప్ టెస్ట్ పెట్టి ఇదిగో నీకు 90 మార్క్స్ వచ్చినాయి, నీకు 99 మార్క్స్ వచ్చినాయి అంటే దట్ ఈస్ నాట్ సఫిషియంట్. బికాస్ today they are coming to school not to score the marks for this particular academic year. They are coming to school, they are educating themselves, they are learning, and this particular experience of learning should be used by them after probably around 15 years. ఈ 4th class పిల్లలు ఒక 15 years తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటికి వెళ్ళాక అప్పుడు వీళ్ళేంటి అనేది చూపెట్టుకోవడానికి ఉపయోగపడే ఫౌండేషన్ మొత్తం మనం ఇక్కడ ఈ 12 years స్కూలింగ్లో చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ మాట్లాడుతూ విద్య అంటే మార్కులు ఒక్కటే కొలమానం కాదన్నారు. విద్యార్థి కాన్ఫిడెంట్గా చదివింది అర్థం చేసుకొని వివరించి చెప్పడం ముఖ్యం. విద్యార్థి అలా చేయగలిగితే మార్కులు వాటంతటా అవే వస్తాయని గీతాకాంత్ తెలిపారు. పాఠ్యాంశాలకు సంబంధించిన లీడ్ స్కూల్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో విజేతలతో పాటు ఈ విద్యా సంవత్సరం పలు పోటీలలో విజేతలుగా నిలిచిన బాలబాలికలకు జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. పిల్లలు ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు, ఏం నాలెడ్జ్ ఏం నేర్చుకున్నారు క్లాస్లో, ఇవాళ టీచర్ ఏం చెప్పారు, మీరేం నేర్చుకున్నారు, అది ఒకసారి కాసేపు డిస్కస్ చేయండి వాళ్ళతోటి. అండ్ వాళ్ళ రీడింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెంట్గా మోటివేట్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ అవుతుంది వాళ్ళలో. వాళ్ళు ఏం చేసినా మీరు తప్పు పట్టదు వాళ్ళని, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, అస్సలు నెవర్ ఎవర్ క్వశ్చన్ దెమ్ లైక్ దాట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ అయ్యేలాగా మీరు మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళు ఏంటంటే కాన్షియస్ అయిపోతారు. మనం కనుక వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే ఇలా మాట్లాడేవేంటి అంటే వాళ్ళు చాలా కాన్షియస్ అయిపోతున్నారు. ఏది చేసినా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇన్ అ వెరీ గుడ్ సట్టల్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళని ఒక జోన్లో పెట్టేయకుండా సటల్గా ఏదో మాటల మధ్యలో చెప్తున్నట్టుగా చెప్పండి. సో తప్పకుండా మనం కనుక ఈ పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి లైఫ్ని లీడ్ చేయాల్సిన స్కిల్స్ మనం ఇప్పటి నుంచే కనుక వాళ్ళలో ఇన్కల్కేట్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు మార్క్స్ వెనకాల పరిగెత్తడం కాదు, వన్ ఫైన్ డే మార్క్స్ విల్ చేజ్ దెమ్, ట్రస్ట్ మీ. ఈ కార్యక్రమంలో లీడ్ సంస్థకు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Pramod from JKG, CH Darshana from SKG. Category
Divisha from JKG. ఫోన్ చేయగానే వాళ్ళు వెంటనే మాకు రియాక్ట్ అవుతాం చెప్పడం బాగుంది. ఇవి కూడా మాకు ఇంకా బెటర్గా ఉపయోగపడతాయి. మేము కూడా ముందు నేర్చుకుంటున్నాం. అది హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మ్యాథ్స్లో వెరీ పూర్. 40-45 మార్క్సే గెయిన్ అయ్యేవాడు. బట్ నౌ 95 లాస్ట్ యూనిట్ 95%. వెరీ గుడ్. బట్ అంతా ఎడ్యుకేషన్ అంతా ల్యాప్టాప్లు, ఈ సెల్ ఫోన్లు, ఐఫోన్ కొని పెట్టమంటున్నారు. అంతా లాస్ట్ టైం జగన్ ఉన్నారు, అన్నీ ఇచ్చారు. ఎవరు అది ఎడిట్ అవ్వకుండా చూస్తే చాలు. ఇంటి దగ్గర మేము ఇస్తాం ఐఫోన్, ఏదైనా ఉన్నది వాడుకుంటాం. కానీ వాడు అయిపోయినా కూడా కంటిన్యూ చేస్తున్నారు. అదొక్కటే ప్రాబ్లం. Hi Gagan. It's a very hot. Of course it is very hot. Why don't we plan for a trip to cool region? Why not? Let's go to Arctic region in the summer. ఇప్పుడు ఒక చిన్న విరామం.